హాయ్ అండి. 'ఎరగని రావణ్' పార్ట్ 35. అక్కడ దేవ్ పడుకొని తల మీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకొని ఉంటాడు. అభి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. రావే అక్కడే నుంచి నేను చూస్తావు అంటాడు కళ్ళు తెరవకుండానే. నేనొచ్చిన విషయం మీకెలా తెలుసు అంటుంది. దేవ్ కళ్ళు తెరిచి ఒక్కసారి అభిని చూసి మళ్ళీ పడుకుంటాడు. ఓ మర్చిపోయా. నాకులాగానే సార్‌కి తెలిసిపోతుంది కదా నేను దగ్గరే ఉంటే అని అభి నవ్వుకుని దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని ఏమో ఆలోచిస్తున్నారు సార్ అని అంటుంది. దేవ్ తల మీద ప్రేమగా చెయ్యి వేసి. వెంటనే దేవ్ లేచి అమాంతం అభిని గట్టిగా హత్తుకుంటాడు. దేవ్ పట్టుకోవడంతోనే తెలుస్తుంది దేవ్ ఇంతకు ముందు ఎంతలా భయపడ్డాడో అని. దానితో అభి కూడా సైలెంట్గా ఉండిపోతుంది కొంచెం సేపు. సార్ నేను బాగానే ఉన్నాను కదా, నాకేమీ కాలేదు చూడండి అని అంటూ దేవ్కి దూరం జరిగి మీరుండగా నాకేమవుతుంది చెప్పండి సార్ అని అంటుంది అభి నవ్వుతూ. నేను అక్కడే ఉన్నాను కదే, కానీ నీ దగ్గరికి రాలేకపోయాను అంటాడు కొంచెం అసహనంగా దేవ్. అబ్బా సార్ అలా ఎందుకు అనుకుంటారు? మీరు రాకపోతే తాతయ్య వచ్చారు కదా, దానివల్ల నాకు చాలా మంచి తాతయ్య దొరికారు అని అంటుంది నవ్వుతూ అభి దేవ్తో. తన నవ్వుని చూసి దేవ్ కూడా నవ్వుతూ అవునే పొట్టి, ఆయనతో నువ్వు భలే కలిసిపోయావే అంటాడు దేవ్ నవ్వుతూ. ఆ సార్ నాకు తాతయ్య బాగా నచ్చారు, చాలా దగ్గర వాళ్ళలా అనిపించారు. తాతయ్య కూడా నాతో చాలా ప్రేమగా మాట్లాడ్డారు అంటుంది అభి. నువ్వు ఎవరికన్నా నచ్చేస్తావే రాక్షసి అని అనుకుని మళ్ళీ అంతలోనే దేవికి ప్రీతి గుర్తుకు వచ్చి నా వల్లనే ఆ ప్రీతి నిన్ను టార్గెట్ చేసింది, దాన్ని అస్సలు ఊరుకోను అంటాడు మనసులోనే కోపంగా. దేవిని అలా చూసి అభి దేవ్ దగ్గరికి జరిగి నుదుటి మీద ముద్దు పెట్టి మీరు ఆ విషయం మర్చిపోండి సార్ అని అంటుంది అభి నవ్వుతూ. అభి ముద్దు పెట్టగానే దేవ్ కళ్ళు తెరిచి నవ్వి అబ్బో నా రాక్షస్‌కి చాలా డేరొచ్చేసిందిగా అని అంటాడు అభిని తన మీదకి లాక్కుని. ఇంకలా చేసేసరికి ఇద్దరూ కలిసి ఒక్కసారిగా బెడ్ మీద పడిపోతారు. దానితో అభి లేవడానికి చూసినా దేవ్ లేవనివ్వకుండా అలానే పట్టుకుని అభి మొహం మీద పడిన జుట్టుని చెవి వెనకకి పెడుతూ అభి కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటాడు. దానితో అభి కళ్ళు మూసుకుని ఉండిపోతుంది. ఓయ్ చూడవే అంటాడు. అప్పటికే అభి బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయిపోయాయి. అభినలా చూసి దేవ్ నవ్వుకుని ఇంకా గట్టిగా హత్తుకుని ఈరోజు నాకు కొంచెం పనుంది, నువ్వు ఆద్య ముందు వెళ్ళిపోండి అని చెప్తాడు. ఎందుకు వెయిట్ చేస్తాను అంటుంది అభి. ఆ ఆ, నువ్వు నా కోసం వెయిట్ చేసే రోజులు చాలా ఉన్నాయిలే కానీ ఇప్పుడు వెళ్ళిపోరా, నందుకి నాకు ఇద్దరికి కొంచెం లేట్ అవుతుంది సరేనా అంటాడు దేవ్. "ఉమ్, సరే మీరు కూడా తొందరగా వచ్చేయండి అని అంటుంది అభి. ఏ నన్ను కొంచెం సేపు కూడా చూడకుండా ఉండలేవా అంటాడు నవ్వుతూ దేవ్. అభి తలెత్తి దేవుని చూసి మళ్ళీ దేవుని హత్తుకుని మీకు తెలీదా అంటుంది చిరుకోపంగా అభి. ఆ ఆ, తెలిసిలే అంటాడు ఇంకా పెద్దగా నవ్వుతూ. సరే మరి నేను వెళ్తాను అంటుంది దేవుని విడిపించుకొని అభి. అబ్బా ఆగవే, ఇంకా నువ్వు వెళ్ళటానికి చాలా టైం ఉందే, ఉండే కొంచెం సేపు అని అభిని పట్టుకుని దేవ్ ఇంకా అభి బెడ్ మీద అలానే పడుకుని పోతారు ఇద్దరు. ఈవినింగ్ నందు కాల్ చేసేసరికి దేవికి మెలకు వచ్చింది. అభిని చూసి నవ్వి తనకి డిస్టర్బ్ కాకుండా తనని పక్కకి జరిపి దేవ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. బావా ఆద్యాన్ని పంపావా, నేత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతుందా అని అంటాడు. పక్కనే ఉన్న అభిని చూసి నవ్వుకుని నీ చెల్లి నిద్రపోతుందిరా, పడుకుంది, ఆద్యాన్ని ఇక్కడికి రాని, వీళ్ళిక్కడే ఉంటారు మనం వచ్చే వరకు, మనం వెళ్ళొద్దాం అంటాడు దేవ్. ఈ టైంలో నిద్రేంటి బావా, అది కూడా ఆఫీస్లో అని అంటాడు నందు అయోమయంగా. నీ చెల్లి ఆఫీసరా ఇది, తనిష్టం నీకేంట్రా మధ్యలో అంటాడు దేవ్. అబ్బా అది కాదు, ఈ టైంలో పడుకుంది, హెల్త్ బాగానే ఉందా అని అడిగాను అంతేకాని వేరేలా కాదు. సరేనా నేను ఆద్యకి చెప్తాను తను వస్తుంది, వాళ్ళని అక్కడే ఉంచి నువ్వు రా అని చెప్పి నందు ఫోన్ పెట్టేస్తాడు. దేవ్ కూడా కాల్ కట్ చేసి పక్కకి తిరిగి అభిని చూసి ఎంత క్యూట్గా పడుకుందో చూడు చిన్నపిల్లల, పొట్టిదానా అని నవ్వుకుని అభి నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వస్తాడు. ఈలోపు ఆద్య రావడంతో నువ్వు కూడా రెస్ట్ తీసుకోరా కొంచెం సేపు అని దేవ్ బయటికి వెళ్ళిపోతాడు. నందు ఇంకా దేవ్ ఆ వాచ్మెన్ ఫోన్ తీసుకుని పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రీతి అక్కడికి వచ్చి కాల్ చేస్తుంది. దానితో నందు కాల్ కట్ చేసి
హా మేడం, మేడం బయటకొచ్చిన తర్వాత నేను చెప్తాను కదా మేడం అని చెప్పి నందు మెసేజ్ చేస్తాడు. దానితో ఇక ప్రీతి పక్కనే వెయిట్ చేస్తూ ఉంటుంది అభి కోసం. ఆఫీస్ టైం అయిపోవడంతో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి. ఎంతకు అభి బయటకు రాకపోవడంతో మళ్ళీ మెసేజ్ చేస్తుంది ఎంతసేపు అని. హా మేడం, సార్ కూడా ఉన్నారు మేడం పక్కన అని మెసేజ్ చేస్తాడు నందు. దానితో నువ్వు ఎలా అని దేవుని ఆపు అని అంటుంది. ఆ! సరే అని తర్వాత కొంచెం సేపటికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత చీకటి పడుతూ ఉండగా మేడం వచ్చారు అని మెసేజ్ చేస్తాడు నందు. దానితో ప్రీతి పార్కింగ్ ప్లేస్‌కి వస్తుంది. అప్పటికే లైట్‌గా చీకటి పడుతూ ఉండగా లైట్స్ కూడా లేక పార్కింగ్ ప్లేస్ కొంచెం డార్క్‌గా ఉంటుంది. దానితో దేవ్ అటువైపుకు తిరిగి ఉండడంతో అభిని అక్కడ ఉంది అనుకుని, హే నేత్ర, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావా? అయ్యో, అడగడం మర్చిపోయా నేత్ర. ఎలా ఉంది నీ చేతికి దెబ్బ అని నవ్వుతూ అడుగుతుంది. హా, మీకు ముందే చెప్పాను దేవికి దూరంగా ఉండమని. నా మాట విన్నావా నువ్వు? వినలేదు. చివరికి నీ వల్ల నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోయాను. అయినా నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావే? ఈ రోజు నీకు తగిలింది చూడు, అది బై మిస్టేక్ జరిగింది కాదు. నువ్వు నా దేవుని టచ్ చేశావు. అందుకే నీకిది అని చెప్పి గట్టి గట్టిగా నవ్వుతుంది. హే, ఏంటే మాట్లాడడం లేదు? భయం వేస్తుందా నన్ను చూసి? ఆ మాత్రం భయం ఉండాలే. ఇక మాట నోట్లో నుంచి బయటికి రాకుండానే అక్కడే లైట్ ఆన్ చేసి దేవుని అక్కడ చూసి షాక్‌తో ఉండిపోతుంది ప్రీతి. అమ్మో! ఇప్పుడు ప్రీతి పరిస్థితి ఏంటో దేవి చేతిలో తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. అయినా ప్రీతికి అలానే జరగాలిలే. ఇక ప్రీతి అలా షాక్‌తో చూస్తూ ఉండిపోతుంది దేవుని. ప్రీతి అలా షాక్‌లో ఉండగానే దేవ్ కోపంగా తనని చూస్తూ ఉంటాడు. దేవ్ చూపు చూసి ప్రీతి నిలువెల్లా వణుకుపోతూ ఉంటుంది. పక్కనే నందు కూడా కోపంగా ప్రీతినే చూస్తూ ఉంటాడు. సార్ మీరిక్కడా అంటుంది వణికే గొంతుతో. ఏ, ఇది నా ఆఫీస్. నేనెక్కడైనా ఉండొచ్చు. నీకేం పని ఇక్కడ అంటాడు సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ. దేవ్ అలా చూడగానే ప్రీతి నోటుమాట రాక భయం భయంగా దేవుని చూస్తూ ఉంటుంది. దేవ్ మాత్రం కోపంగా ప్రీతిని చూస్తూ దగ్గరకు వచ్చి అసలు నీకిక్కడ ఏం పని చెప్పు అంటాడు గంభీరంగా. అయినా ప్రీతి అలానే ఉండడంతో పోనీ నేను చెప్పనా అని నందు అంటాడు. నందు ఫోన్లో ఆ వాచ్మెన్తో మాట్లాడిన కాల్ రికార్డ్ మొత్తం ప్లే చేసి వినిపిస్తాడు. అంటే మన నందుబాబు కాల్ రికార్డ్స్ తెప్పించారులే. దానితో ప్రీతి షాకింగ్గా చూస్తూ దేవ్‌తో తన భయం కనబడనీయకుండా సార్, అది నేను కాదు. నా వాయిస్ కాదు సార్. నా మీద కావాలని ఎవరో ప్లాన్ చేస్తున్నారు. నిజం సార్, ఎవరో చేస్తున్నారిది. హా సార్, ఇదంతా నేత్ర అనే మాట గొంతులో నుంచి బయటికి రాకముందే దేవ్ లాగిపెట్టి ఒకటి పీకుతాడు ప్రీతిని. దేవ్ కొట్టిన ఫోర్స్‌కి వెళ్ళి అంత దూరాన పడుతుంది. దేవ్ కొట్టిన దెబ్బ రీసౌండ్ చెవులలో మోత మోగిస్తుంది. అయినా కష్టంగా లేచి నిలబడింది. దాంతో దేవ్ స్పీడ్‌గా వెళ్ళి ప్రీతి చేతిని పట్టుకోబోయి, ఛీ! నేను టచ్ చేయడం ఏంటి నాన్‌సెన్స్. నీకు నేను ముందే చెప్పాను కదా నా అభి జోలికి వస్తే చంపేస్తాను అని. అయినా వినకుండా మళ్ళీ మళ్ళీ తనని బాధ పెట్టాలని చూసావు. నీకు మాటలతో చెప్తే అర్థం కాదా? అందుకే నేను కూడా చేతులతోనే చూపాలని నందు వైపు చూస్తాడు. నందు వచ్చి చూడు, నువ్వు నా చెల్లిని బాధ పెట్టాలి అని చూసావు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు కూడా చూడు అని ఒక వీడియో చూపిస్తాడు. అందులో భూపతి కారు దగ్గరికి వస్తూ ఉంటే సడన్‌గా తనను ఒక బైక్ వచ్చి డాష్ ఇచ్చి వెళ్తుంది. దానితో భూపతి కింద పడిపోయి తన కాలికి దెబ్బ తగిలి బాగా నొప్పిగా ఉంటుంది. లేవలేకపోతూ ఉంటాడు. తర్వాత ఒక డ్రైవర్ భూపతిని మెల్లగా కారు దగ్గరికి తీసుకుని వస్తున్న వీడియో అది. నువ్వు చేసిన దానివల్ల నా అభికి ఏం కాలేదు గనక కేవలం మీ నాన్న కాలుకి మాత్రమే డ్యామేజ్ జరిగింది. అది తనకు ఏదైనా జరిగి ఉంటే అంటూ కోపంగా ప్రీతిని చూస్తాడు. దానితో ప్రీతి భయపడిపోయి వద్దు సార్, ప్లీజ్ మా డాడీని ఏమీ చెయ్యొద్దు. నేనింక నేత్ర జోలికి రాను ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది. గుడ్. ఇంకేమన్నావు? నేను నీ దేవునా? నేను ఇప్పటికీ, ఎప్పటికీ నా అభికి మాత్రమే సొంతం. నా చేతిని పట్టుకుంది అని తనని హర్ట్ చేయాలి అనుకుంటున్నావా? నా మీద పూర్తి హక్కు తనకి మాత్రమే ఉంది. మరోసారి తన వైపుకు కన్నెత్తి చూసినా ఈసారి చెప్పడాలుండవు. గుర్తుపెట్టుకో అని స్పీడ్‌గా లోపలికి వెళ్ళిపోతాడు దేవు. ప్రీతికి అభి మీద కోపం ఇంకా పెరిగిపోతుంది. ఆ కోపం తన కళ్ళల్లో క్లియర్‌గా కనిపిస్తుంది నందుకి.
దానితో మా బావ నీకొక ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు కానీ నువ్వు మారవు. నాకు తెలుసు నేనుండగా నువ్వు నా చెల్లి నీడను కూడా తాకలేవు. గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి ప్రీతి వైపు అసహ్యంగా ఒక చూపు చూసి వెళ్ళిపోతాడు నందు. దానితో ప్రీతి కోపంగా చాలా తప్పు చేశావు దేవ్. నన్ను కొట్టి ఏంటి నువ్వు దానికి మాత్రమే సొంతమా? ఉండు నేను నిన్ను నా సొంతం ఎలా చేసుకుంటాను. ఇక ఇన్ని రోజులు కేవలం దాన్ని బాధ పెట్టాలి అనుకున్నాను. కాదు దాన్ని అడ్డు తప్పితేనే గాని నువ్వు నాకు దక్కవు అని అర్థమయ్యింది అని అనుకుంటూ కోపంగా పళ్ళు నూరుతూ మళ్ళీ వెంటనే భూపతి గుర్తుకు వచ్చి అయ్యో డాడీకి ఎలా ఉందో ఇప్పుడు అని అక్కడి నుంచి కంగారుగా ఇంటికి స్టార్ట్ అవుతుంది. కొన్ని జీవితాలు అంతే ఎంత చెప్పినా మారవు. ఛీ ప్రీతి కూడా అంతే ఏం చేస్తాం చెప్పండి. దేవ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆద్య లోపలికి వెళ్ళి చూస్తూ అభి నిద్రపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ టైంలో పడుకుంది అని దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తుంది. నార్మల్ గానే ఉండడంతో అభిని చూస్తూ అభి నిద్రపోయిన తర్వాత కూడా నవ్వుతూ కనిపిస్తుంది ఆద్యకు. తనని అలా చూసి ఆద్య నవ్వుకుని బయటికి వచ్చి అక్కడే ఏదో బుక్ ఉంటే చదువుతూ కూర్చుంది. ఈలోపు దేవ్ ఇంకా నందు లోపలికి వచ్చి ఆద్యని చూసి నవ్వి ఇంకా లేవలేదురా అభి అంటాడు. లేదన్నయ్య మీరు వెళ్ళాక చూశాను నిద్రపోతుంది కదా అని అక్కడ ఎందుకని ఇక్కడ కూర్చున్నాను అంటుంది. ఆద్య నందు వైపు చూస్తుంది. నందు వెళ్ళి ఆద్య పక్కన కూర్చుని టెన్షన్ ఏం లేదు అంతా ఓకే అంటాడు. సరేరా నేను వెళ్ళి తనని లేపి తీసుకుని వస్తాను మీరు స్టార్ట్ అవ్వండిక అంటాడు. ఆ సరే బావా అని పద ఆద్య అంటాడు నందు. సరే పదండి అని నందు ఆద్య కలిసి ఇంటికి స్టార్ట్ అవుతారు. లోపలికి వెళ్ళిన దేవ్‌కి అభి తను ఎలా అయితే పడుకోబెట్టి వెళ్ళాడో అలానే చిన్న పప్పీలో పడుకొని ఉండడంతో అభిని చూడగానే నవ్వుతూ వెళ్ళి పక్కనే పడుకొని తనని తన గుండెల మీద పడుకోబెట్టుకుని అభి మొహం మీద పడిన జుట్టును చెవి వెనక్కి పెడుతూ తనని చూసి నవ్వుకుని మొహం మీద లైట్‌గా గాలి ఊదాడు. దేవ్ అలా చేయగానే నిద్రలో కూడా అభి నవ్వుతూ ఇంకా దగ్గరికి జరిగి పడుకుంది దేవ్‌కి. దేవ్ కూడా కొంచెం సేపు సైలెంట్‌గా ప్రీతి ఇప్పటికైనా మారుతుందా లేదా అని ఆలోచిస్తూ అభిని చూసి చిన్న పిల్లల నిద్రలో నవ్వుతున్న అభి మొహాన్ని చూస్తూ నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు ప్రేమగా. దానితో అభి కొంచెం కదిలి కళ్ళు తెరిచి దేవుని చూసి నవ్వుతూ అంతలోనే తను ఎక్కడ ఉందో చూసుకుని స్పీడ్గా లేచి కూర్చుంటుంది. అభి లేవగానే దేవ్ కూడా లేచి సరిపోయిందా నిద్ర అంటాడు. సార్ సారీ అసలు నాకు నిద్ర ఎలా పట్టిందో తెలియలేదు అంటుంది తలదించుకుని. దీనికి కూడా సారీ చెప్తారా ఎవరైనా? నువ్వు ఈ మధ్య ఎక్కువగా సారీ చెప్తున్నావు కనుక నాకిలా సారీ వద్దు అంటాడు. మరెలా చెప్పాలి అన్నట్లు చూస్తుంది. దానికి దేవ్ అభి చెవి దగ్గరికి వెళ్ళి నా ఊపిరిలో నీ ఊపిరిని కలుపుతూ సారీ చెప్పాలి అంటాడు అల్లరిగా. దేవ్ అలా దగ్గరికి రాగానే సిగ్గుతో అభి ముడుచుకుపోయి అభికి దేవ్ అన్నది అర్థం అవగానే చీ పోండి సార్ మీరు రోజు రోజుకి ఇలా తయారవుతున్నారు ఏంటి అంటూ లేచి బయటకు వస్తుంది. తర్వాత దేవ్ కూడా వచ్చి నవ్వుతూ ఇప్పటి నుంచి నువ్వు నాకు సారీ అలానే చెప్పాలి అంటాడు కొంటిగా. దేవ్ అల్లరికి అభి నవ్వుకుంటూ అవును మీరేదో పని ఉంది నన్ను ఆద్యని వెళ్ళిపోమన్నారు మరి ఆద్య ఏది అంటుంది చుట్టూ చూస్తూ. హలో మేడం నేను నందు వెళ్ళి పని చూసుకుని రావటం ఆద్య ఇంకా నందు ఇంటికి స్టార్ట్ అవ్వడం కూడా అయిపోయాయి. తమరు లేచాక వెళ్దామని నేనే ఆగాను అంటాడు దేవ్. అబ్బా సార్ లేపొచ్చు కదా అలా చూస్తూ ఉండకపోతే అని అంటుంది అలకగా. నువ్వు నిద్రలో చాలా అందంగా కనిపించావు పొట్టి అందుకే లేపబుద్ధి కాలేదు అంటాడు నవ్వుతూ అభిని దగ్గరికి తీసుకుని. దేవుని విడిపించుకుని సరే పదండి మళ్ళీ లేట్ అవుతుంది కదా అంటూ దేవ్ చేతిని పట్టుకుని తీసుకుని వస్తుంది. అభి ఇంకా దేవ్ కూడా ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వెళ్ళిన ప్రీతికి హాల్లో వాళ్ళ నాన్న కాల్కి కట్టుకుని కూర్చుని కనిపిస్తాడు. దానితో ప్రీతి ఏడుస్తూ ఏమైంది డాడీ ఈ దెబ్బ ఎలా తాకింది అంటుంది బాధగా. అయ్యో చిన్న దెబ్బేరా ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఒక బైక్ వాడు ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ గుద్దేసి వెళ్ళిపోయాడు. దానికి కాలు కొంచెం బెనికిందిరా అంటాడు భూపతి. చూసుకోవాలి కదా డాడీ అని ప్రీతి ఏడుస్తూ అంటుంది. భూపతి ప్రీతి ఎప్పుడు ఇంత చిన్న విషయానికి కూడా ఏడవడం చూడలేదు. దానితో కొంచెం ఆశ్చర్యంగానే
బేబీ, నువ్వెప్పటినుంచి ఇలా చిన్న చిన్న విషయాలకి బాధపడడం స్టార్ట్ చేశావు? నా బేబీ చాలా స్ట్రాంగ్ కదా అని అంటాడు ప్రీతి కళ్ళు తుడుస్తూ. ప్రీతి మనసులో నా వల్లే మీకు ఈ దెబ్బ డాడు. అందుకే ఈ ఏడుపు. అంతేగాని మీ కూతురు వీక్ అవ్వలేదు అని చెప్పి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను డాడీ అని రూమ్కి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ప్రీతిని చూస్తూ నా దగ్గర నువ్వేమైనా దాస్తున్నావా బేబీ అనుకుని మళ్ళీ కాలు నొప్పిగా ఉండడంతో కళ్ళు మూసుకుని వెనక్కి వాల్తాడు భూపతి. రూమ్కి వెళ్ళిన ప్రీతి తన కట్టుకున్న స్కార్ఫ్ తీసి ఫేస్ వాష్ చేసుకుని అద్దంలో తన మొహం చూసుకుంది. ప్రేమగా తన చెంప నిమురుకుంటూ, నువ్వు కొట్టినందుకు నాకేమీ బాధ లేదు దేవ్. నన్ను తాకావుగా, అది చాలు నాకు అనుకుని మళ్ళీ కోపంగా, దానికోసం నన్ను కొట్టావు, అది మాత్రం నాకు నచ్చలేదు అనుకుని బయటికి వచ్చి దేవ్ కొట్టిన దెబ్బకి కందిన బుగ్గకి క్రీమ్ రాసుకుని అలానే బెడ్ మీద వాలిపోతుంది. మరి ఏం జరుగుతుందో, ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో ఈ ప్రీతి భూపతి. అసలు అభి గురించి తెలియాలి. ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.